ఫస్ట్ వన్ అగ్ని. అర్థమైందా? ఎప్పుడైనా విన్నారా? విన్నారు కదా. పంచభూతాలు అర్థమైందా? భూమి, ఆకాశం, గాలి, వాయువు, అగ్ని, నీరు. గుర్తుపెట్టుకోండి, నోట్బుక్లో రాసుకోండి పోయేసి ఈరోజు డేట్ వేసుకొని. ఇంకోటి, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కరు దేవుల గురించి చెప్తే ఒక్క రోజు కూడా సరిపోదు. 100 పేజీలు కాదు, లక్షల పేజీలు ఉంటాయి. మనం ఎట్లా నేర్చుకుంటున్నాం ఇప్పుడు? జస్ట్ షార్ట్ కట్, కట్టే తిట్టే పట్టేలాగా. జస్ట్ మీకు తెలియాలి అంతే కదా. ఇప్పుడు ఒక దేవుని గురించి తెలియాలంటే, ఆయన అవతారం గురించి తెలియాలంటేనే 100 పేజీలు కాదు, 1,00,000 పేజీలు ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే మన దగ్గర టైం లేదు. మీకు తెలియాల్సింది ఏంది? వాస్తవం. నువ్వు ఎవరు అబ్బాయి బాబు? నువ్వు బాబు? నువ్వు బాబు ఏం చెప్తున్నాడు? జస్ట్ వాళ్ళ నాన్న పేరు ఫలానా వ్యక్తి కొడుకునని చెప్తాంటారు. మా అమ్మ, మా నాన్న, మా తాత, ఇవన్నీ సోదులు చెప్పట్లేదు కదా. అవన్నీ మనకు అనవసరం. మనం అడిగింది ఏంది? ఎవడు కొడుకు అనేదే ముఖ్యం. ఆ విధంగా మనం ఏంది ఇప్పుడు ఫలానా దేవుడు ఎవడు అనేదే ముఖ్యం ప్రజెంట్ మనకి. పంచభూతాలు ఉన్నాయి కదా, ఆ పంచభూతాలు ఏంది కూడా లేదు. ఏ దేవుడు లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, అసలు ఏంది కూడా లేదు. సృష్టి పుట్టక ముందు ఏమి లేదు, ఏమీ కూడా లేదు. కళ్ళు మూయండి, అందరు కళ్ళు మూయి. ఏం కనబడుతున్నాయి? మీకు ఏమైనా కనబడుతుందా? ఎట్టుంది? ఓపెన్ చేయి. ఎట్టుంది? నల్లగా. అంటే కరెంటు పోతే, మబ్బు అయిపోతే ఎట్ట ఉంటుంది? అంధకారం అంటారు. దానికి ఏమంటారు? అంధకారం. మొత్తం మబ్బు, చీకటి, ఏంది కూడా లేదు. అప్పుడు ఈ భూమి లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, ఏంది కూడా లేదు. ఏంది కూడా లేదు. ఆ సమయంలో ఒక వ్యక్తి పుట్టారు. ఒక వ్యక్తి ఎలా పుట్టారో, ఎవరికి పుట్టారో, ఆయన తల్లిదండ్రులు ఎవరో ఎవ్వరికి తెలియదు. ఏంది కూడా లేదు. ఎట్ట పుట్టారో కూడా తెలియదు. అప్పుడు ఏంది కూడా లేదు, మొత్తం అంధకారం. ఏంది? అంధకారం, మొత్తం మబ్బు, చీకటి. ఆ సమయంలో ఒక వ్యక్తి, ఒక దేవుడు ఎట్ట జన్మించాడో తెలియదు. ఒక్క వ్యక్తి వచ్చారు. ఎవరు? ఒకే ఒక్క వ్యక్తి. ఎవరో తెలుసా? దేవోంకాదేవ్ మహాదేవ్ అంటారు. దేవోంకాదేవ్ శివుడు. ఎవరు? పరమేశ్వరుడు. ఎవరు పుట్టారు? శివుడు. మొత్తం అంధకారం, నక్షత్రాలు లేవు, భూమి ఆకాశాలు లేవు, పంచభూతాలు లేవు, ఏంది కూడా లేవు. ఎవరు పుట్టక వచ్చింది? పరమేశ్వరుడు, శివుడిది. ఎవరిది వచ్చిందమ్మా? శివుడిది. ఆ మబ్బులోనే, అంధకారంలోనే సంవత్సరాలు, వేల తరబడి, కొన్ని లక్షల సంవత్సరాలు అలా బతికేస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు తట్టింది తోడు కావాలనుకున్నప్పుడు దుర్గామాత, అమ్మవారు అంటారు కదా. అమ్మవారు అంటే చాలా రకాలుగా ఉన్నారు. చండి, చాముండేశ్వరి, గంగామాత ఉంది, ఆ సరస్వతి, సీత, లక్ష్మి, చాలామంది ఉంటారు మాతలంటే. మాతల్లో మాత దుర్గామాత. ఏ మాత? దుర్గామాత. ఎట్టుంటుందో తెలుసా? చెప్తా మీకు. దుర్గామాత అంటే పేరు. పులి మీద కూర్చొని ఉంటుంది, సింహం ఉంటుంది, పులి ఉంటుంది, కత్తులు అవన్నీ ఉంటుంది. అర్థమైంది? ఆమె దుర్గామాత. కాళీమాత వేరు ఉంటుంది, చండీమాత వేరు ఉంది, మళ్ళీ ఆ రకాల అవతారాలు వేరు. పరమేశ్వరుడు ఒక్కడైతే ఆయన ఎవరికి పుట్టారో తెలియదు. ఆ పరమేశ్వరుడు, ఆ దుర్గామాత గురించి మళ్ళీ చెప్తా. ఇప్పుడు సెకండ్ వస్తారు. ఎవరు తెలుసా? ఫస్ట్ ఎవరు పుట్టకైంది? శివుడు. ఆ తర్వాత ఎవరికి? విష్ణు. ఎవరు? విష్ణు. ఎవరు? విష్ణు ఎట్టుంటాడో తెలుసా? విష్ణు తెలియదు ఎట్టుంటాడో? ఫోటో. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఇంట్లో ఫోటోలు ఉంటాయి కదమ్మా. విష్ణు వెనకాల పాములు ఉంటాయి, ఆయన కూడా కత్తులు ఇవన్నీ ఉంటుంది. విష్ణు అవతారం. వెంకటేశ్వర స్వామి అవతారం ఉంది, రాముని అవతారం ఉంది. ఈ 10 అవతారాలు అంటారు కదా, అది ముందు చెప్తా మీకు. ఇప్పుడు చెప్తే అర్థం కాదు. అవతారాలను ఎత్తేది ఎవరు? విష్ణు ఎత్తుతాడు. సరే, అది మళ్ళీ చెప్తా, అది ముందర వస్తుంది. తీర్థం అంటారు. దానికి ఏమంటారు? నేను బుక్ చదివి ఇప్పుడు చదవలేదమ్మా. బుక్ 2012-13లో చదివినా. నేను మళ్ళీ చదవలే బుక్కులు ఎప్పుడు కూడా. ఇంట్లోనే పడి ఉన్నాయి కానీ చదవలే. అప్పుడు నాకు ఇంకా నోటెడ్ ఉంది. నేను షార్ట్కట్లో చెప్తున్నా మీకు. అప్పుడు ఈ తీర్థం అంటారు. తీర్థం అమృతం. సినిమాలు, అంజి సినిమా ఎంతమంది చూశారు? అమృతం తాగితే, ఆ చుక్క బొట్టు తాగినా కానీ మనిషి మరణం ఉండదు. ఎంతమంది చూశారు చిరంజీవి సినిమా అంజి? అలాంటిది అమృతం. అలా అంత గొప్పదనమాట. దింపండి, అందులో అమృతం ఉంటుంది కదా. అలాంటి అమృతాన్ని శివుడు ఏం చేసినాడు? చేతిలో పెట్టుకొని, దైననో బాయో గుర్తులేదు, బాయనే అనుకుంటా, అమృతాన్ని అలా రాసేశాడు. సృష్టించాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని సృష్టించారు ఆయన. ఎవరికి? విష్ణుకి. ఆ అమృతం ఉంది కదా, అమృతం ఆయన భుజాలకు అలా మలేసినప్పుడు విష్ణు అవతారం ఎత్తాడు. ఎవరు ఎత్తారు? విష్ణు అవతారం. ఇంకా ఆయన అవతారం గురించి చెప్పుకుంటే దగ్గరికి ఒక 100 పేజీలు ఉంటాయి. సరేనా? అంటే ప్రతి దాని గురించి దాంట్లో వివరణ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయితే మనకేం కావాలి ఇక్కడ? ఓన్లీ విష్ణు అవతరించారు. ఎవరు అవతరించారు? విష్ణు అవతరించారు. అప్పుడు ఆయన అవతరించిన తర్వాత శివుడికి అడిగాడు. ఎవరు? విష్ణు అడిగారు. ఎవరు?
విష్ణు అడిగారు నా పుట్టుకోక అర్థం ఏంది, నన్ను ఎందుకు పుట్టించావు? ఎవరితో అడిగారు? శివునితో. బాగా వినాలి బాబు, ఏమీ లేవు, ఒక్క వ్యక్తి పుట్టారు. ఎవరు? శివుడు. తల్లిదండ్రులు ఎవరో ఇప్పటికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు, ఏ శాస్త్రాల్లో కూడా లేవు. ఎవరిని సృష్టించారమ్మా? విష్ణువు సృష్టించారు. అప్పుడు విష్ణు అడిగారు ఎవరితో? శివుడితో, నన్ను ఎందుకు సృష్టించావు? నన్ను సృష్టించినావు కదా, నా పనితనం ఏంది, నేనేం చేయాలి, నా కార్యం ఏంది అని శివుడికి అడిగాడు. ఎవరు అడిగారు? విష్ణు అడిగారు. 10 సార్లు చెప్తున్నా, ఎందుకంటే మీకు మైండ్లో కూర్చోవాలని. నేను చెప్పుకుంటా పాట పాడేస్తా, మీకు అర్థం అవ్వాలి కదా, అర్థం అవ్వడానికే కదా చెప్తున్నా కదా. 10 సార్లు చెప్తున్నా, బాగా నోటేట్ చేయండి. అప్పుడు శివుడు ఏం చెప్తారు? విష్ణుకి ఒకటే చెప్తారు, ధ్యానం చేయి, తపస్సు చేయి. చూస్తారు కదా తపస్సు ధ్యానం అంతా తెలుసు కదా. ఏదైనా వరం కావాలి, ఏదైనా కోరుకోవాలి గట్టిగా అంటే మనం పూజలు చేస్తాం కదా దేవుడికి, ఆ విధంగా తపస్సు అన్నమాట, ధ్యానం. ఆయన ఘటోరమైన తపస్సు చేస్తారు. ఆ తపస్సులో ఆయన నీటిలో మునిగిపోతారు. ఎందులో? నీటిలో మునిగిపోయి అలా నీళ్ళలో, సముద్రంలో, దాంట్లో అలా వేలాడుతూ ఉంటారు. ఆ వేలాడుతూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఆయన నాపి ఏమంటారు దీనికి? బొడ్డు ఉంది కదా, బొడ్డులో నుంచి కమలం పువ్వు తెలుసు కదా, కమలం పువ్వు ఇది వేరు వస్తుంది. వేరు నేను హిందీలో చదువున్నా, అందుకని నాకు కొద్దిగా ఇది అవుతుంది చెప్పడానికి. ఏమొస్తుంది? వేరు వస్తుంది. వేరు తెలుసు కదా, చెట్లకు వేర్లు ఉంటాయి కదా, ఆ విధంగా కమలం పువ్వు వేరు వస్తుంది. ఏమొస్తుంది? ఎందులో నుంచి వస్తుంది? ఎవరి బొడ్డులో నుంచి వస్తుంది? విష్ణు బొడ్డులో నుంచి వస్తుంది. ఆ వేరు వచ్చిన తర్వాత ఇంకా పువ్వు కాస్తుంది కదా పైకి. కమలం పువ్వు కాసింది. ఏం పువ్వు కాసింది? కమలం పువ్వు కాసింది. ఆయన అట్టే ధ్యానంలో ఉన్నాడు. ఎవరు? విష్ణువు. ఆ కమలం పువ్వులో ఎవరు పుడతారు తర్వాత? బ్రహ్మకు చూసారా? బ్రహ్మ చుట్టూ ఇది ఉంటాయి, ఏముంటాయి? కమలం పువ్వులో తెల్లటి పువ్వులో ఎర్రటి పువ్వులో ఉంటాడు. 4 వైపుల తలలు ఉంటాయి. అది ఎందుకు ఉంటుందో కూడా చెప్తా. ఆ 4 తలలు చెప్తాను బాబు, ఆగు చెప్తా విను. బాబా, విష్ణు బొడ్డులో నుంచి ఏమొస్తుంది? ఆ కమలం పువ్వులో ఎవరు పుట్టుక అవుతారు? ఎవరు జన్మిస్తారు? బ్రహ్మాజీ. ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఎవరెవరి గురించి అయింది? శివుడి గురించి అయింది, విష్ణు అయింది, బ్రహ్మ. ఇదే వాస్తవం వాళ్ళ పుట్టుకలు. ఏంది? ఇదే వాస్తవం. మీరు అన్న బుక్కులు చదవండి, ఎవరన్నా అడగండి, ఇంక అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా ఏదైనా చెప్తే మీరు చెప్పాలి ఇంకా తిరిగి. ఓకేనా? రైట్, అర్థమైందా? ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగవచ్చు, రిపీట్ చేస్తా మళ్ళీ కావాలంటే. వీళ్ళ పుట్టుకలు ఓకే, అర్థమైందా? అక్కడితో బ్రహ్మ విష్ణు మహేశ్వర అయిపోయిందా? పుట్టుక అర్థమైందా? ఇంకోటి అక్కడ విష్ణుకి నా బొడ్డులో నుంచి ఏమొస్తుందమ్మా? ఇది వస్తుంది. ఏంది వస్తుంది? వేర్లు వస్తుంది. ఆ వేర్ల కిందిలో నర్ అంటారు. ఏంది? నర్ అంటారు. ఆ నర్ అంటే నారాయణ పేరు ఎంతమందికి తెలుసు? మీలో ఎవరికైనా పేరు ఉందా? నారాయణ, లక్ష్మీనారాయణ, నారాయణ. ఆ నర్లో నుంచి బ్రహ్మ పుట్టుకొస్తాడు. ఆయన సముద్రంలో ధ్యానం తపస్సులో ఉంటారు కదా, ఎవరు? విష్ణువు. ఆ నరాలో ఆ వేర్లు ఉంటుంది కదా, ఒక వేర్లు అంటే అలా పోదు, ఆ నీళ్ళలో మొత్తం చుట్టేసుకొని ఉంటుంది ఆయనకి. ఎవరికి? విష్ణువుకి. ఆ వేర్లకి నర అంటారు కాబట్టి ఆయనకి నారాయణ అని పేరు వచ్చింది. నారాయణ పేరు ఎందుకు వచ్చింది? బొడ్డులో నుంచి వేర్లు వచ్చింది. ఆ వేర్లకి సంస్కృతం కానీ హిందీలో కానీ నర్ అంటారు. ఆ నరికి నారాయణ అని పేరు వచ్చింది. నారాయణ పేరు కూడా క్లారిటీ వచ్చింది కదా, ఎందుకు వచ్చిందో. యాక్చువల్లీ పిల్లలకి ఆ వీడియో మొత్తం చెప్పాను, స్టోరీ అర్ధాంగి అవతారం దాకా చెప్పాను. ఆడియో రికార్డింగ్ మైక్ ఇది ఛార్జింగ్ అయిపోయి మధ్యలో ఆపాల్సి వచ్చింది.